राधास्वामी राधास्वामी दयाल की दया, राधास्वामी सहाय। करूं बंदगी राधास्वामी आगे, जिन पर ताप जीव बहु जागे। बारंबार करूं प्रणाम, सतगुरु पदम धाम सतनाम। आदि अनादि जुगादि अनाम, संत स्वरूप छोड़ी निज धाम। आए भवजल नाम लगाई, हमसे जीवन लिया चढ़ाई। शब्द दृढ़ाया सुरत बताई, करम भरम से लिया बचाई। कोटि कोटि करूं वंदना, अरब खरब दंडोत। राधा स्वामी मिल गए खुला भक्ति का सोत। भक्ति सुनाई सबसे न्यारी, वेद कतेब न ताहि विचारी। सतपुरुष चौथे पद बासा, संतन का जहाँ सदा विलासा। सो घर दर्शा या गुरु पूरे, बीन बजे जहाँ अचरज तूरे। आगे अलख पुरुष दरबारा, देखा जाए सुरत से सारा। तिस पर अगम लौकिक न्यारा, संत सुरत कोई करत विहारा। तहाँ से दर से अटल अटारी, अद्भुत राधा स्वामी महल समारी। सुरत हुई अति कर्मग्नानी, पुरुष अनामी जाए समानी। संत सद्गुरु రాధాస్వామికి వందనం. శిష్యుడు భక్తుడు తన ఇష్టదైవానికి నమస్కరిస్తున్నాడు. కర్మ బందగి రాధాస్వామి ఆగే, రాధాస్వామి శిష్యుడు కనుక రాధాస్వామికి నమస్కరిస్తున్నాడు. ఎవరికైనా రాముడు ఇష్టమైతే రాముడు, ఎవరి ఇష్టదైవం ఎవరి ఇష్టదైవానికి వారు నమస్కరించుకోవచ్చు. కృష్ణుడు కొందరికి కృష్ణుడు, కొందరికి రాముడు, కొందరికి దేవి, కొందరికి హనుమత్ స్వామి. ఎవరికి ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవానికి నమస్కారం అర్పించుకోవచ్చు. కానీ సంత మతంలో, రాధాస్వామి మతంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ జీవించి ఉన్న గురువుకు మహత్యం ఉంటుంది. జీవించి ఉన్న గురువుకు పూజ జరుగుతుంది. ఒక ప్రత్యేకత ఉంది. ఈయనకే పూజ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, కరు బందగి రాధాస్వామి ఆగే, జిన్ పరితాప్ జీవు బహు జాగే. ఎవరి ప్రతాపం వలన, ఎవరి దయ వలన, ఎవరి మహిమ వలన జీవులు చాలామంది మేల్కొన్నారో, చైతన్యవంతులైనారో, తమ నిజ గృహానికి వెళ్ళాలన్న తపన పెరిగిందో ఎవరెవరి లోపల, వారి గురించి జినుపరితాప్ ఆయన మహిమ వల్లనే జీవులకు, ఆయన ప్రతాపం వల్లనే, ఆయన బోధన వల్లనే జీవులకు తరించిపోవాలన్న కోరిక పుట్టింది. మళ్ళీ జీవు బహుజాగే, మేల్కొన్నారు జీవులు. మేల్కొనడం అంటే మోహనిద్రలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, మోహంలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము. మనందరినీ మేల్కొల్పినది ఏది? ఆ సద్గురు దయ వలన తన స్థానాన్ని వదిలిపెట్టి ఆ సర్వాధార సర్వేశ్వరుడు సత్పురుషుడి రూపంలో, సద్గురువు రూపంలో, గురు రూపంలో వచ్చి మనలను చైతన్యవంతులను చేస్తున్నాడు, జాగృతపరుస్తున్నాడు, మేలుకొల్పుతున్నాడు, మోహనిద్ర నుంచి బయటపడేసేటందుకు. సంత మతంలో జీవించి ఉన్న గురువుకు మహత్యం. ఎందుకంటే ధ్యానమూలం గురుర్మూర్తి, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుకృప. గురుస్వరూపందే ధ్యానం. ధ్యానమూలం గురుర్మూర్తి, గురుస్వరూపాందే. మంత్రమూలం ఎందుకంటే ధ్యానమూలం గురుర్మూర్తి, మోక్షమూలం
పూజామూలం గురుపదం. పూజ చేయాలంటే గురువు గారి పాదాలకే. మంత్రమూలం గురుర్వాక్యం. గురువు నోటి నుంచి ఏదైతే వెలువడిందో అదే మన మంత్రం అవుతున్నది. మంత్రం మోక్షానికి మూలం గురుకృప. ఎందుకంటే ఆయన మంత్రంలోనే సిద్ధిశక్తి ఉంటుంది. ఎందుకంటే గురువు సత్లోకం నుంచి అవతరించినాడు, కాలలోకం నుంచి కాదు, కాలపురుషుని లోకం నుంచి కాదు. కళ్యాణకారి అయిన శాశ్వత సత్యమైన సత్ శబ్దము గురు ముఖం నుంచే వెలువడుతుంది కనుక గురు మహత్యం. ఆ శబ్దపు సిద్ధిశక్తి సద్గురువు వాక్యంలోనే దాగి ఉంది. ఇదే అన్నిటికంటే అందుకే మోక్షము సద్గురువు చరణాలలోనే ఉంది. ఇది గురుకృపతోనే లభిస్తుంది. ఇంకొకటి ఏంటంటే సద్గురు సేవతో, సద్గురు దయతో నిజరూపం యొక్క బోధ జ్ఞానం జరుగుతుంది. సనాతన మతంలో కూడా గురుగారి శ్రేష్టత్వము, మహిమ, కీర్తి గుర్తింపబడ్డాయి, గౌరవింపబడ్డాయి, ప్రార్థించబడ్డాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనేది ప్రార్థన. గురువే బ్రహ్మ కానీ బ్రహ్మ గురువు కాదు. గురువే బ్రహ్మ కానీ బ్రహ్మ గురువు కాదు. గురువే విష్ణువు కానీ విష్ణువు గురువు కాదు. గురువే శివుడు కానీ శివుడు గురువు కాదు. గురువే పరబ్రహ్మ కానీ పరబ్రహ్మ గురువు కాదు. ఇది ఈ శ్లోకంలో గురువుకే నమస్కారం చేయబడుతున్నది. గురువుకే నమస్కారం. బ్రహ్మకు కానీ విష్ణువుకు కానీ శివునికి కానీ పరబ్రహ్మకు కానీ నమస్కారం లేదు. ఎందుకంటే ఇంటి పెద్దకు నమస్కారం చేస్తే ఇంట్లో ఉన్న మిగతా సభ్యులకు కూడా నమస్కారం చేసినట్టే. అందుకే అందరికంటే ఉన్నతుడు, గొప్పవాడు, మహిమాన్వితుడు, మహిమ గలవాడు గురువే కనుక గురువుకే నమస్కారం. రాధాస్వామికి నమస్కారం చేయటం వలన, సద్గురువుకి నమస్కారం చేయటం వలన మోహనిద్ర నుంచి చాలామంది, చాలా జీవులు మేల్కొన్నారు. కాబట్టి ఆయనకు ఆ రాధాస్వామి ప్రతాపం వలన, ప్రభావం వలన, ఆయన దయ వలన కాలమతం నుంచి బయటపడి దయాల మతంలోకి, దయాల స్థానంలోకి చేరుకున్నారు చాలామంది. అందుకని కరుణ బందగి రాధాస్వామి ఆగే జిన్ परताप जीव बहु जागे बारंबार करूं प्रणाम सतगुरु पदम धाम सतनाम. బారంబార్ పదే పదే మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నా. బారంబార్ కరు పరిణాం సద్గురు పదమ ధామ సతనాం. ఆ సద్గురువు పరమధామ నివాసి. పరమధామం ఎక్కడుంటుంది? చిదాకాశ బ్రహ్మాండంలో కారణ శరీరం మధ్య చక్రంలో ఆ పరమధామం ఉంది. అక్కడి నివాసి అయిన సద్గురువు మన కోసం అవతరించినాడు కనుక ఆయనకు అక్కడ ఆ సత్లోకంలో సత్నామం యొక్క ప్రతిధ్వని స్వతహాగానే నిరంతరం ధ్వనిస్తూ ఉంటుంది, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. బారంబార్ కరు పరిణాం సద్గురు పదము ధామ సత్నామ స్థానంలో ఉన్న ఆయనకు పదే పదే నేను నమస్కారం అర్పిస్తున్నాను. బారంబార్ కరు పరిణామ సద్గురు పదము ధామ సత్నాం. సద్గురువు మీద సంపూర్ణమైన విశ్వాసం మనం పెంచుకుంటే ఆయననే మన సురతును, అంటే మన ఆత్మను నిజస్థానానికి, సద్నామంలోకి చేరుస్తాడు. కాబట్టి సంత్ సద్గురువు ఎవరితో రక్షిస్తాడు? శబ్దయోగం ద్వారా మనను హంసగతికి చేరుస్తాడు. ఆది అనాది జుగాది అనామ సంత్ స్వరూపు చోడి నిజదాం. సంత్ స్వరూపము తన నిజమైన ధర్మాన్ని, తన నిజమైన అసలైన వాస్తవ గృహాన్ని విడిచి ఆది అనాది జుగాది, ఆది స్థానం, అంతకంటే ముందు ఇంకొక స్థానం లేదు, అదే ఆది స్థానం. ఆ ఆది స్థానాన్ని, జుగాది యుగాల కంటే పూర్వం ఉన్న స్థానాన్ని, అనాది స్థానాన్ని, ఆది అనాది జుగాది ఆది అనాది జుగాదిల పూర్వం ఉన్న ఆ అనామి స్థానాన్ని వదిలి ఆ సంత్ స్వరూపాన్ని ధరించి సంతి స్వరూపు చోడి నిజధాం, తన నిజధామాన్ని విడిచిపెట్టి మన కోసం అవతరించినాడు. ఆయే భవజల్ నావు लगाई हमसे जीवन
లియా చఢాయి. ఆ రాధాస్వామి దయాళుడు జీవుల మీద దయ చూపి ఏం చేస్తున్నాడు, జీవులను అంటే మనలను కాలుని వల నుంచి బయటకు తీయడానికి తన ఆది గృహం నుంచి, ఆది ధామం నుంచి విడిచి సంతరూపం ధరించి ప్రపంచంలోకి వచ్చినాడు. ఆయే భవజల్ నావ్ లగాయి హమసే జీవన్ లియా చఢాయి. మనలను తరింపజేయడానికి ఏం చేస్తున్నాడు, శబ్దం అనే నౌకను తీసుకొచ్చినాడు. ఆయే భవజల్ నావ్ లగా, ఆ శబ్దం అనే నౌకను తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు, మనలను జీవులను ఆ శబ్దం అనే నౌకలో ఎక్కించుకొని సురత్ శబ్ద యోగా చేసే పద్ధతి నేర్పిస్తున్నాడు. ఆయే భవజల్ నావ్ లగాయి హమసే జీవన్ లియా చఢాయి. శబ్ద దృఢాయ సురత్ బత. శబ్ద దృఢాయ అంటే దృఢతరం చేస్తున్నాడు. ఆ శబ్దాన్ని మనకు ఉన్నది అని మనకు ఒక స్థిరమైనటువంటి నమ్మకాన్ని కలిగిస్తున్నాడు, చెప్తున్నాడు గురువు ద్వారా. శబ్ద దృఢాయ సురత్ బత్. మన సురత్ ఏదో మనకు దర్శనం చేపిస్తున్నాడు. మన సురత్ అంటే ఆత్మదర్శనం చేపిస్తున్నాడు. మన అంతరంలోకి మనం ప్రయాణించేలాగా బహిర్ముఖంగా ఆ పరమాత్మ, ఆ సర్వాధార సర్వేశ్వరుడు లభ్యం కాడు కనుక అంతర్ముఖంగా మనం ప్రయాణించి అంతరంగంలో నివసించి ఉన్న సర్వాధార సర్వేశ్వరుని దర్శనం చేసుకునేటందుకు ఆ సద్గురువు మనకు ఆ శబ్దరూప నావలో కూర్చోబెట్టి కరం భరం సేలియా బచాయి. కర్మల వల నుంచి, భ్రమల వల నుంచి, సంశయాల వలల నుంచి మనలను వేరు చేస్తున్నాడు. మన సంశయాలలో, భ్రమలలో నిరంతరం కూరుకుపోయి వాటి భ్రమలకు లోబడి ఆ అసలు స్వరూపాన్ని మర్చిపోయినాం. అసలు మన శాశ్వతమైన ఇంటిని మర్చిపోయినాం, మన పరమపితను మర్చిపోయినాం కనుక మన భ్రమలను తొలగిస్తున్నాడు, మన సంశయాలను తొలగిస్తున్నాడు. ఆ శబ్ద రూప నావలో కూర్చోబెట్టుకొని మన కర్మల విధానాన్ని దర్శింపజేస్తున్నాడు. మన కర్మలు ఎటువంటివి, మన ఈ దుష్కర్మలు కాకుండా సహజమైనటువంటి మంచి కర్మలు, సుకర్మలు అయ్యేలాగా మనకు మార్గదర్శనం చేస్తున్నాడు. ఎందుకంటే కర్మ ఫలితాలను మనం అనుభవించవలసి ఉన్నది కనుక మంచి కర్మలను చేయడానికి ప్రేరణ కలిగిస్తున్నాడు. శబ్ద దృఢాయ సురతు బతాయి కరము భరమసే లియా బచాయి. కర్మ భ్రమల వలల నుంచి విడిపించినాడు. ఆ రాధాస్వామి దయ అపారమైనటువంటిది. అటువంటి రాధాస్వామి దయాళునికి, ఆ సంత సద్గురువుకి మనం మన జీవితాన్ని అర్పణం చేయవలసి ఉన్నది. కోటి కోటి కరు వందనా అరబు ఖరబు దండోత్ రాధాస్వామి మిల్గయే ఖులా భక్తిక సోత్. భక్తి ఇంతకాలం మన లోపల నిద్రపోయి ఉన్నది, అచేతన స్థితిలో పడి ఉన్నది. దానిని మేల్కొల్పిన ఆ రాధాస్వామి దయాళుకి కోటి కోటి కరు వందన, కోటి సార్లు అరబ్ ఖరబ్ దండవత్ అంటే 1,00,000 కోట్ల సార్లు నేను ప్రణామాలు అర్పిస్తున్నాను. దండవత్ అంటే సాష్టాంగ దండ సమర్పిస్తున్నాను, సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను. 1, 2 కాదు, కోటి నమస్కారాలు, 100 కోట్లు, 10,000 కోట్ల సాష్టాంగ నమస్కారాలు. ఎందుకంటే ఈ జన్మమరణ చక్రం నుంచి విడిపిస్తున్నాడు కనుక. జన్మమరణ చక్రం నుంచి విడిపించేది ఆ సంత సద్గురువుకే. ఈ అంతర్ముఖ ప్రయాణం చేసినప్పుడు, ఆ అంతరంగంలోని స్థానాలను దాటినప్పుడు మాత్రమే మనకు జనన మరణ చక్రం నుంచి విముక్తి కలుగుతుంది. లేకుంటే అంతవరకు మనం పుడుతూనే ఉండాలి, చనిపోతూనే ఉండాలి, పుట్టాలి చావాలి. ఇది కోటి జన్మల నుంచి నడుస్తూ ఉన్న చక్రం ఇది. దీని నుంచి మనము బయటపడాలి. అందుకు సహకరించేది, అందుకు మార్గదర్శనం చేసేది కేవలం సద్గురువే. కాబట్టే సద్గురు మహిమ అనంతం, అపారం. కోటి కరువన్ భక్తి సునాయి సబ్సే న్యారి వేద కతేబునా తాహి విచారి. అన్నిటికంటే అతీతమైనటువంటిది భక్తి అనేది. ఆ భక్తి అనేది న్యారి అంటే అతీతమైనది, నిర్మలమైనది. ఆ రాధాస్వామి సంత సద్గురువు
నిర్మల భక్తిని చూపిస్తున్నాడు మనకు. వేదిక తేమన తాహి విచారి. అది ఈ సురత్ శబ్ద యోగము ఆది నుంచి అంతం వరకు ఏ భక్తి పద్ధతిని సద్గురు ఉపదేశిస్తున్నాడో ఆ చర్చ వేద పురాణాలలో లేదు. వేదిక తేమన తాహి విచారి. వేదాలు కానీ ఇతర గ్రంథాలు కానీ దాని గురించి చర్చించలేదు, ప్రస్తావించలేదు. కాబట్టి వేదిక తేమన తాహి విచారి సత్పురుష చౌథే పద బాస సంతన్ కా జహ సదా విలాస. ఆ సత్పురుషుడు ఎక్కడున్నాడు? చౌథా పదం, 4వ పదంలో ఉన్నాడు. 4వ పదం అంటే అండపిండ బ్రహ్మాండాలను విడిచి కారణ శరీరం ఏదైతే ఉన్నదో అది 4వ స్థానం, 4వ పదం. అక్కడ ఆయన నివాసం ఉన్నది, ఆ సత్పురుషుడి స్థానం. అక్కడ సంతనుక జహ సదా విలాస. సంతులు ఎల్లవేళలా అక్కడ విమల విహారం చేస్తుంటారు. సంతుల ఆత్మలు, సంతుల సురతులు అక్కడ విశ్రమిస్తుంటాయి, విహారం చేస్తూ ఉంటాయి. సంతనుక జహ సదా విలాస సోఘర్ దర్శాయ గురు పూరే. ఎందుకంటే सतयुग त्रेता द्वापर बीता काहु न जाने शब्द की रीता अंटार. कलयुग में स्वामी दया विचारी परगट करके शब्द पुकारी. సత్యుగ సత్యుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో శబ్దమును గురించిన ప్రస్తావన కానీ చర్చ కానీ ఎక్కడా లేదు. అప్పట్లో అంతా కుండలిని యోగమే నడిచేది. మూలాధారం నుంచి కుండలిని యోగం చేసి రేచకు, పూరకు, కుంభకు అనేవి నేతి, ధోతి, బస్తి ఇటువంటి కఠోర సంయమ నియమాలు వ్యాప్తమై ఉండేది. ఇది విరక్తుల వలననే సాధ్యమయ్యేది. మామూలు గృహస్థుల వలన కానీ ఇతరుల వలన కానీ ఈ అరణ్యాలలోకి వెళ్ళి నిరంతరం తపస్సు చేయడము ఇవన్నీ విరక్తులకే సాధ్యమైనవి కానీ సాధారణ సామాన్య జీవులకు సాధ్యపడలేదు, లభించలేదు. కాబట్టి అత్యంత దయతో సద్గురువు రూపంలో అవతరించి ఆ సర్వధార సర్వేశ్వరుడు సురత్ శబ్దయోగాన్ని ఉపదేశించినాడు. సురత్ శబ్దయోగం అంటే గృహస్థులైనా, పిల్లలైనా, వృద్ధులైనా, స్త్రీలైనా ఎవరైనా దీనిని సాధన చేసుకోవచ్చు. కానీ ఆ నామాన్ని ప్రసాదించేది, దీక్ష ఇచ్చేది మాత్రం గురువు ద్వారానే జరగాలి. గురువు ద్వారా నామం స్వీకరించి, ఆ దీక్ష స్వీకరించి దానిని పాటిస్తూ ఉంటే అంతర్ముఖ ప్రయాణంలో, ఎందుకంటే బాహ్యంగా పరమాత్మ దర్శనం లభించదు, అంతర్ముఖం కావాలి. అంతర్ముఖంగా ప్రయాణం కొనసాగించినప్పుడే ఈ స్థూల శరీరంలోని 10 ఇంద్రియాల దాటుకొని సూక్ష్మ శరీరంలో మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం, మనశ్చతుష్టయం త్రిగుణాలు ఉంటాయి. సత్వరజస్తమో గుణాలు ప్రకృతి నిరంజన పురుషుల స్థానాలను దాటుకొని వెళ్ళినప్పుడు మాత్రమే అంతర్ముఖంగా ప్రయాణం చేసినప్పుడు మన ఆత్మనే సురత్తుగా అనుకోవచ్చు. స్వల్ప భేదం ఉన్నా కూడా సురత్ అనే శబ్దము సంత్ మతంలో ప్రయోగించబడుతుంది. ఏమంటున్నారు ఇక్కడ? సత్తు పురుష చౌతే పద బాస సంతన కాజహ సదా విలాస. సంతులు తమను తాము వ్యక్తపరచుకునేటందుకు మనను జీవుల మీద అత్యంత దయతో సంత స్వరూపాన్ని ధరించి సురత్ శబ్ద యోగ విధానాన్ని నేర్పించినారు. తర్వాత ఈ త్రిలోకి నుంచి, కాలుని వల నుంచి బయటికి తీయడానికి సద్గురువు సురత్ శబ్ద యోగం నేర్పించినాడు. మనిషి కారణ శరీరంలో ఒక చక్రం ఉంది. దీనినే సంత మతంలో, రాధాస్వామి మతంలో సత్లోకం అని అంటారు, 4వ పదం అని అంటారు. ఈ 4వ పదంలో నివాసం ఉండే నామరహే చౌథే పద్ మాహి యహ ఢూండే త్రిలోకి మాహి అంటాడు స్వామీజీ వారు. అంటే నామము 4వ పదంలో ఉన్నది. ఈ ముల్లోకాలలో ఎక్కడ లేదు. ఈ 3 అండపిండ బ్రహ్మాండ స్థానాలలో ఎక్కడ కూడా నామం అనేది లేదు. 4వ పదంలోనే ఉంది. సత్నామం అనే సత్లోకంలోనే నామం ఉంది. కనుక గురువు ఏం చేస్తున్నాడు? 4వ పదం సత్లోకానికి అధిష్టాత సత్పురుషుడు. ఇక్కడ సంతులు నిరంతరము విహారం చేస్తుంటారు, విలాసం చేస్తుంటారు. అందుకే ఏమంటున్నారు ఇక్కడ?
सो घर दर्शाया गुरु पूरे बीन बजे जहाँ అచిరజు తూరే. అక్కడ సత్లోకం అంటే ప్రేమనగరం అనుకోవచ్చు. అత్యంత సాధకుడు సురతుతో అక్కడికి ప్రవేశం చేయవచ్చు. సత్లోకానికి సాధకుడు పోవాలంటే ఈ బాహ్య చర్మంతో కూడిన ఎముకలు కానీ శరీరం కానీ ఈ కాళ్ళు కానీ అక్కడికి వెళ్ళడానికి సాధ్యం కాదు. అందుకే సోఘర్ దర్శాయా గురు పూరే బీన్ బజే జహా అచిరజు తూరే. ఈ 4వ పదంలోనే ఈ సత్లోకంలో తనకు తానుగా ప్రతిధ్వనించే నామం ఉంది. దాన్నే నిరంతరం ప్రతిధ్వనించే దాన్నే నామం అంటారు. ఆ నామ రహే చౌథే పద్ మాహి యహ ఢూంఢే త్రిలోకి మాహి. అంటే మానవుని సూక్ష్మ శరీరమే త్రిలోకి. ఇక్కడ నామధ్వని సహజ రూపంలో ప్రతిధ్వనిస్తుంటుంది. ఈ ధ్వని కాలలోకానికి అతీతమైనది. ఎందుకంటే ఈ సూక్ష్మ శరీరంలో ప్రకృతిని నిరంజన పురుషుని కాలాన్ని ప్రభావం సూక్ష్మ శరీరం వరకే పరిమితం. ఇది దాటితిమా సత్లోకం ఉంది. సత్లోకం లోపల సత్లోకం యొక్క అధిష్టాత సత్పురుషుడు. అక్కడికి సంతులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కాల నుంచి బయటపడినట్టే. కాల మహిమ నుంచి కాలపురుషుని లక్షణం ఏంటిది? జీవులను దాటిపోనియాడు, దయాల పురుషుని స్థానానికి పోనీయాడు. కాలుని ప్రత్యేకతనే అది. తన ఆధీనంలోనే ఉండాలి జీవులు, తన ఆధీనంలోనే ఉండాలి, దాటిపోవద్దు. ఎందుకంటే కారణ శరీరం మొత్తము దయాల పురుషుని ఆధీనం. సూక్ష్మ శరీరము కాల పురుషుని ఆధీనం. స్థూల శరీరం కాలపురుషుని ఆధీనం. మనసును సృజించింది కాలపురుషుడు కనుక మనస్సు ఎక్కడెక్కడైతే పనిచేస్తాడో అది అక్కడంతా కాలపురుషుడు. ఇది దాటిపోయినప్పుడే సత్లోకానికి సురత్ చేరినప్పుడే అక్కడ సంతులు సదా విలాసం చేస్తుంటారు, విహారం చేస్తుంటారు. తమలో తాము మగ్నమై ఆ ఆనందంలో నిమగ్నమై ఉంటారు సత్లోకంలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? సోఘర్. ఆ ఇంటిని ఎవరు దర్శనింపజేసినారు? సద్గురువే. సోఘర్ దర్శాయా గురు పూరే. పూర్ణ పురుషుడైన సద్గురువు ఆ ఇంటిని దర్శనం చేయించినాడు, సత్లోక దర్శనం చేయించినాడు. సోఘర్ దర్శాయా గురు పూరే బీను బజే జహా అచిరజు తూరే. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి స్థానం, అపూర్వమైన స్థానం, అద్భుతమైన అమూల్యమైనటువంటి స్థానం. అటువంటి స్థానాన్ని సద్గురువు సద్గురువు వలన దర్శనం లభిస్తూ ఉన్నది. సద్గురువే అక్కడ దర్శనం చేయించినాడు సురత్కు. సురత్ అంటే ఆత్మయే. అది శుద్ధి మానస సరోవరంలో శుద్ధి అయి భమర్ గుఫా స్థానం దాటి సత్లోకం స్థానంకి వెళ్ళిన తర్వాత అది సురత్. ఆ సురత్ శబ్దంతో విలీనం కావడానికి ఇక్కడ అన్నీ పరమాత్మ వ్యక్త స్వరూపుడు. శబ్దము ఆయన వ్యక్త స్వరూపం, ప్రకాశము ఆయన వ్యక్త స్వరూపం. కాబట్టి ఈ ధ్వనులన్నీ తమకు తాముగా అంతరంలో ధ్వనిస్తుంటాయి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? బీను బజే జహా అచిరజు తూరే. ఆశ్చర్యకరమైనటువంటి రవాలు, ఆ ధ్వనులు వినిపిస్తుంటాయి ఆ స్థానంలో, సత్లోక స్థానంలో. ఆగే అల్లక్. అది ఆ దర్శనం అయిన తర్వాత ఆగే అల్లక్ పురుషు దరుబారా దేఖా జాయ్ సురత్ సే సారా. ఈ ఆగే అలఖ్ పురుష దర్బారా. దీని తర్వాత సత్లోకంలో సత్పురుషు దర్శనం అయిన తర్వాత ఈ సురత్ ఏం చేస్తుంది? ఆ ఆనందంతో ఇంకా కొంచెం పైకి ప్రయాణం మొదలు పెడుతుంది. అక్కడ ఈ సురత్ నిరత్తుగా మారిపోతుంది. అక్కడ ఆగే అలఖ్ పురుష దర్బారా అద్భుతమైనటువంటి ఆ దర్శనం, అలఖ పురుషుని దర్శనం లభిస్తుంది. ఆ అలఖ లోకం యొక్క అధిష్టాత ఎవరు? అలఖ్ పురుషుడు. అలఖ్ లోకానికి చేరిన తర్వాత సురత్కు ఆ అలఖ పురుషుని దర్శనం లభిస్తుంది. ఆగే అలఖ పురుషు దర్బారా దేఖా జాయ్ సురత్ సే సార్. దానిని సురత్ దర్శనం చేసుకుంటుంది.
ఆ ఆనందంలో మగ్నమై తనను తాను మర్చిపోయిన స్థితిలో కాసేపు అచేతనంగా పడి ఉంటుంది కొంతకాలం. ఆ తర్వాత तिस पर अगम लोके न्यारा సంత్ సురత్ కోయి కరత విహార్. దాని తర్వాత అలక్ స్థానం తర్వాత ఇంకా సాధకుడు ఇంకా సాధన చేస్తూ చేస్తూ ఇంకా ముందుకెళ్ళినప్పుడు అక్కడే కనిపిస్తుంది ఆగే తిస్పర్ అగమ లోకే కన్యా. ఈ అలక్ లోకానికి పైన అగమలోకం అనేది ఉన్నది. అగమలోకం, ఈ అగమలోకానికి అధిష్టాత అగమ పురుషుడు. అలక్ అంటే జో లిఖా నహీ జాతా అంటారు, జో దర్శనం చేసుకోలేనిది. లఖా నహీ జాతా చూడబడనిది, రాయబడనిది ఏది అలకలోకం. అది మామూలు అంటే మామూలు నేత్రాలతో దుస్సాధ్యం, జరగదు. దానిని దర్శనం భీతర్ అంటే అంతరంలో దర్శనం కావాలంటే అంతర్నేత్రాలతోనే దర్శనం లభిస్తుంది. అంతర్చక్షువులతోనే అక్కడ శబ్దం వినిపిస్తుంది. వీణు బజే జహాచరస్తూరే రకరకాలైనటువంటి ధ్వనులు వినిపిస్తుంటాయి అంటే అవి తమకు తాముగా అంతరంగంలో ధ్వనిస్తుండేవి, మోగేవి, ప్రతిధ్వనించే ధ్వనులు. వాటిని అంతఃచక్షువుల ద్వారా అంత శ్రవణేంద్రియాల ద్వారా లోపలి చెవుల ద్వారా వినాలి, లోపలి కళ్ళ ద్వారా చూడాలి. అంతఃచక్షువులు వేరే, ఈ బాహ్య చక్షువులు వేరే. అందుకే ప్రహ్లాదుడు అంటాడు కదా, తను కుడ్జరంధ్రాలు బమ్మెరపోతన భాగవతంలో చెప్పినట్టు ఈ బాహ్య శరీరంకు ఉండే కళ్ళు తనుకుడ్య రంధ్రాలు అంటారు, గోడ కొట్టిన రంధ్రాల లాంటివి అంటాడు. అంటే అంతర్చక్షువులు వేరే, నేత్రాలు వేరే. అంతర్నేత్రాల ద్వారా ఆ ఆదిపురుషుని దర్శనం లభిస్తుంది. అలకలోకం అంటే జో లిఖా నహీ జాతా, జో ఏది రాయబడలేదు, ఏది దర్శనం చేయలేని స్థానం ఏదైతే అలక్లోకం ఉన్నదో దాని అధిష్టాత అలక్ పురుషుడు. ఆయన దర్శనం తర్వాత దానిని ఎట్లా దర్శనం, సురతతోనే దర్శనం, సమస్తం దర్శనం అక్కడే లభిస్తుంది. తర్వాత దానికంటే పైన ఒక నిర్మలమైనటువంటి అతీతమైనటువంటి లోకము ఇంకొకటి ఉన్నది, అగమలోకం. అగమలోకానికి సురత్ నెమ్మదిగా ప్రయాణం చేసి అగమలోకానికి వెళ్ళి లోకం అధిష్టాత అగం పురుషుని దర్శనం చేసుకుంటుంది. అగం పురుషుని దర్శనం చేసుకున్న తర్వాత ఆగే తిస్పర్ అగమ లోకే కన్యారా సంత్ సురత్ కోయి కరత విహార. సంతుల సురత్ ఏదో ఒకటి చాలా బహుస్వల్పం, కొద్ది మంది మాత్రమే అక్కడ దాకా చేరుకోగలుగుతారు. అందరూ చేరుకోలేరు. అందరూ సత్లోకానికి చేరుకోవడమే మహా కష్టం. కానీ అసాధ్యమైనది కూడా కాదు, అసాధ్యమైనదే. అయితే ఈ సంత్ కబీర్ సాహెబ్, నానక్ సాహెబ్, రాధాస్వామి దయాళుడు, హుజూర్ మహారాజు, దాతా దయాల్ మహారాజ్, పరం దయాల్జీ మహారాజ్, వీళ్ళంతా ఇట్లా పోయినారు. సాధ్యమే, కాకపోతే అది నిరంతర సాధన జరుగుతూ ఉండాలి, భక్తి వలన జరుగుతుండాలి. శ్రద్ధ, భక్తి, విశ్వాసం పరిపూర్ణమైన స్థానంలో, పరిపూర్ణమైన స్థితిలో ఉండాలి. అటువంటి స్థితిలో ఉండి పరిపూర్ణమైనటువంటి గురువు లభ్యం కావడం కూడా అదృష్టమే. మన తపన వలన మన లోపల పరిపూర్ణమైనటువంటి జిజ్ఞాస ఉంటే ఆయా స్థానాలను దాటించే సద్గురువు అంతరంగంలోని అంతర్ముఖంగానే లభిస్తాడు. అంతర్ముఖ సాధనకు అంతర్ముఖ గురువు లభిస్తాడు. అక్కడిదక్కడనే మనకు మార్గదర్శనం చేసే సద్గురువు అంతరంలోనే ఉన్నాడు కనుక ఆ నిజ స్థానం నుంచి దిగి వచ్చి ఇవన్నీ స్థానాలు దిగి వస్తాడు ఆదిపురుషుడు, మాలికే కుల్, సర్వధార సర్వేశ్వరుడు. ఈ స్థానాలు దిగొచ్చి మనకు మార్గదర్శనం చేస్తాడు, మనలను పైకి నడిపించగలుగుతాడు జీవులను. అయితే తిస్పర్ అగమ లోకే కన్యారా సంత్ సురత్ కోయి అంటే ఏదో ఒకరు, ఎక్కడో ఒకరు, చాలా స్వల్ప సంఖ్యలో కరత విహార అక్కడ విహరిస్తుంటారు. అంటే ఆ స్థానం యొక్క ఆనందాన్ని పొందుతుంటారు. ఆ మంగళస్థానం యొక్క ఆనందాన్ని పొంది పరవశించి తమను తాము మర్చిపోతారు, తాదాత్మ్యం చెందుతారు. అక్కడ కొంతకాలం ఉంటారు. ఆ తర్వాత తహసే దర్సే అటలు అటారి అదుగుతు రాధాస్వామి మెహలి సమారి. అక్కడి నుంచి అగంలోకం కంటే పైన అవినాశి అయిన లోకం ఇంకొకటి ఉన్నది. అది నిత్యమైనది, విచిత్రమైనది, అద్భుతమైనది, అనుపమానమైనది ఆ ఆధ్యాత్మిక లోకం. అక్కడ ఆ అద్భుత మహల్లో అదే రాధాస్వామి ధామం.
అనామిధామం అంటారు దాన్ని. అలఖ్ అగం తర్వాత అనామిధానం. అనామిధామం అంటే నామం, ఆ ప్లస్ నామం. అనామి అంటే నామం లేనటువంటిది. ఆ ధామము మాలిక్యకుల్, సర్వధార సర్వేశ్వరుడు మాలిక్యకుల్. ఈ మొత్తం మన అన్ని లోకాలకు అన్నిటికీ ఉన్నతమైనటువంటి స్థానం. ఆ స్థానము అనామిధామం, అదే రాధాస్వామి ధామం. దాని అధిష్టాత రాధాస్వామి దయాళుడు. అక్కడికి చేరిన తర్వాత సురతుహి అతి కర్మగనాని పురుషనామి జాయ సమాని. అనామి ధామంలోకి సద్గురుదయతో సాధకుని మన సురత్ చేరుకున్నప్పుడు అది ఆ సురత్కు అత్యంతమైనటువంటి ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ప్రసన్నం అవుతుంది. అయి ఆ అనామి ధామంలోకి చేరుకున్న సురత్ అనామి పురుషుడు, ఆ దయాల్ పురుషుని లోపల, రాధాస్వామి లోపల తాదాత్మ్యం చెందుతుంది, విలీనమైపోతుంది, కలిసిపోతుంది, లయమైపోతుంది. రాధాస్వామి దయతో సద్గురువు ప్రేరణ వల్లనే ఏదైనా సాధ్యమవుతుంది. సద్గురువు ప్రేరణ లేనిదే మొదటి మెట్టు కూడా మనము దాటలేం. కాబట్టి అటువంటి సద్గురువుకు కోటి కోటి ప్రణామాలు. కరో బందగి రాధాస్వామి ఆగే జిన్ పరితాప్ జీవు బహు జాగే. ఆయన ప్రభావం వలన, ఆయన మహిమ వలన, ఆయన దయ వలన జీవులందరూ మేల్కొని ఈ శ్రేణులన్నీ దాటుకుంటూ ఆ రాధాస్వామి దయ, ముఖ్యంగా సత్లోకం నుంచి ప్రయాణము, సత్లోకం తర్వాత అలక్లోకం, అగంలోకం, అనామిలోకం. ఆ అనామి లోకానికి చేరుకున్న సురత్ ఆనందమంగళ స్థానంలో విలీనమై చైతన్య శక్తి ధార భూమధ్య స్థానానికి వచ్చి ఏదైతే దిగి ఉందో ఊర్ధ్వముఖ సాధన వలన ఈ ధార కాస్త రాధ అయిపోయి ఆ స్వామిలో కలుస్తుంది. స్వామి అనామి అయిన స్వామిలో విలీనం చెందుతుంది రాధా స్వామి. అదే రాధాస్వామి ధామం. ఆ రాధాస్వామి ధామ దర్శనం కోసము మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకు ఆయన కృప కావాలి. ఆయన దయ వలన మన లోపల తపన పెరిగి, భక్తి విశ్వాసాలు పెరిగి, శ్రద్ధ పెరిగి మనం ఆ స్థానానికి చేరుకునేటందుకు ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాస్వామి.